గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో వృషభ రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2025 జనవరి మాసంలో ముందుగా మీకు ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశిలో జన్మించి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి శారీరక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. మనసు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. జనవరి మాసంలోని 10వ తారీఖు, 14, 15 ఈ 3 తేదీలలో మీరు ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్త వహించాలండి. ద్వితీయ వారంలో సంతాన సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ జ్యేష్ఠ సంతానం అంటే మీ మొదటి సంతానం చిన్న చిన్న తాత్కాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. అలానే జనవరి మాసంలోని 2వ వారంలో ఇష్టమైన వ్యక్తికి సంబంధించి కానీ లేదా మీకు తెలిసిన వారికి పరిచయం ఉన్నవారికి సంబంధించి అశుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయండి. జనవరి మాసంలోని 3వ వారం నుండి అంటే 21వ తారీఖు తర్వాత నుండి కార్యసిద్ధి లభిస్తుందండి. మీరు చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయత్న విజయాలు ప్రాప్తిస్తాయి. కొద్ది ప్రయత్నంతోనే విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయండి. చిన్ననాటి స్నేహితులతో కలిసే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఆనందం ఏర్పడుతుంది. జనవరి మాసం మొత్తం ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. కొత్తగా పెళ్ళయి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకి కూడా జనవరి మాసం బాగానే ఉంటుందండి. అయితే 10వ తారీఖు, 14, 15 ఈ 3 తేదీలలో ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆడపిల్లలైతే ఒంటరిగా వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఇక 2025 ఫిబ్రవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి ఈ మాసంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ధనాదాయం కూడా సామాన్యంగానే ఉంటుందండి. ద్వితీయ, తృతీయ వారాలలో అవివాహితులకు వివాహ సంబంధిత సంతోషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో వారికి ఇంకా వివాహం కానట్లయితే, వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. నూతన వాహన సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. తృతీయ వారం నుండి మీరు తలపెట్టిన పనులలో చిన్న చిన్న విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రతి పనిలో ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. మొదటి 2 వారాల సమయం అనుకూలంగా ఉంటుంది, కానీ 3వ వారం, 4వ వారంలో చిన్న చిన్న ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీరు మొదలుపెట్టే పనులు నిదానంగా పూర్తి కావటం మీకు కాస్త నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పని ఉన్నట్లయితే, ప్రభుత్వ అధికారులతో ఏమైనా పని ఉన్నట్లయితే కాస్త చికాకుని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా 3, 4 వారాలలో, తృతీయ, చతుర్థ వారాలలో కాస్త చికాకు ఎదురవుతుందండి. స్త్రీలకు ఈ మాసంలోని 3వ వారం నుండి అంతగా అదృష్టం అనేది కలిసి రాదండి. ముఖ్యంగా 19వ తారీఖు, 20, 29 ఈ తేదీలలో అధికంగా సమస్యలు అనేవి ఎదురవుతాయి. మాసాంతంలో కుటుంబంలో పెద్దవారితో వ్యవహార చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి మాసంలో మొదటి 2 వారాల సమయం అనేది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు ఫిబ్రవరి 19వ తారీఖు, ఫిబ్రవరి 20, 29 ఈ 3 తేదీలలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి సామాన్య కాలం అండి. ఇక 2025 మార్చ్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనాదాయం అనేది కొంచెం తగ్గుతుంది. గృహ సంతోషాలు అనేవి సామాన్యంగా ఉంటాయండి.
ధన వ్యయం అనేది కొద్దిగా అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మళ్ళీ మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్చ్ 1వ తారీఖు నుండి మార్చ్ 29వ తారీఖు వరకు కూడా అనుకూలమే, కానీ అబోవ్ యావరేజ్గా ఉంటుందండి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో నూతన వ్యక్తుల యొక్క చేరికలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ కుటుంబంలో కొత్త వ్యక్తుల యొక్క రాక ఉండబోతుంది. అయితే ఈ మార్చ్ మాసంలో వృషభ రాశి వారు ఇరుగు పొరుగు వారితో మాట్లాడే విషయంలో, వారితో వ్యవహరించే విషయంలో, ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాటను అదుపులో ఉంచుకోండి. తలవంపులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. ఈ మాసంలోని 17వ తారీఖు 18వ తారీఖు ఈ 2 తేదీలలో అనవసరమైనటువంటి తగాదాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ 2 తేదీలలో ఇరుగు పొరుగు వారితో కానీ, చుట్టాలతో కానీ, స్నేహితులతో కానీ, తెలియని వారితో కానీ, బయట వారితో కానీ వ్యవహరించే విషయంలో కాస్త తెలివిగా ఉండాలి. 4వ వారంలో మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తుంది. ఈ మాసంలోని 3వ తారీఖు 11, 20 ఈ 3 తేదీలు ముఖ్యంగా నిరుద్యోగులకు బాగుంటుందండి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలకు మంచి రోజులుగా చెప్పవచ్చు. మార్చ్ 3వ తారీఖు, మార్చ్ 11, మార్చ్ 20వ తారీఖు ఆశించిన ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. అయితే 2025 మార్చ్ 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి రాబోతున్నాడండి. అంటే మీ 11వ ఇంట్లోకి రాబోతున్నాడు. అప్పటి నుండి వృషభ రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పెరుగుతాయండి. ఇవి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాస ఫలితాలండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు శని భగవానుడు మీనరాశిలోని, అంటే మీ 11వ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ఈ కాలంలో ఈ 26 నెలల పాటు శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ఎలా ఉంటుంది, 2025 సంవత్సరంలో ఎన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయన్న అంశం పైన కూడా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.